డీటెయిల్స్ లోకి వెళ్తే ఆశా వర్కర్లు ఆందోళన ఉధృతం చేశారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు మెరుపు ధర్నాకు దిగారు. డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ధర్నా కారణంగా వివిధ గ్రామాలకు వెళ్లవలసిన బస్సులు నిలిచిపోయాయి. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 15,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మీ వాళ్ళది ఏదో వైట్ కవర్ ఉంది చూసుకోండి, నేను బట్టి 75 రోజులు అవుతున్నది. అయినా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఈ రోజు మేము ఇక్కడ ధర్నా చేస్తే పోలీసులు దౌర్జన్యంగా మమ్మల్ని ఈడ్చుకెళ్తున్నారు. మా సమస్యలు పరిష్కరించేది లేదు. కానీ ఈ విధంగా చేయడం ప్రభుత్వానికి ఇది న్యాయం కాదు. మేము ఆడవాళ్ళం ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. అయ్యా మాకు ఏమన్నా ఏం అడగడం లేదు. మాకు పనికి తగ్గ పారితోషికం ఇవ్వండి, మమ్మల్ని కార్మికులు గుర్తించండి, ఇంతే అడుగుతున్నాం. కానీ ఈ విధంగా ప్రభుత్వం మా మీద దౌర్జన్యం చేయించడం ఇది న్యాయం కాదు. ఇప్పటికైనా స్పందించి తొందరనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. ఇటు కుషాయిగూడ ఆర్టీసీ డిపో ఎదుట కూడా ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరిగింది. 75 రోజులుగా పోరాటం చేస్తున్న సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి అందరికీ జీతాలు పెంచి తమ సమస్యలను విస్మరిస్తున్నారని వాపోయారు. అయిపోయింది కదమ్మా, అయిపోయింది. అయిపోయింది కదమ్మా, అయిపోయింది. ఆశా వర్కర్ల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్, చెప్పండి. కొద్ది రోజుల క్రితం కూడా చలో హైదరాబాద్ నినాదంతో ఆశా వర్కర్లు ఆందోళన చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్న విషయం కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆశా వర్కర్లు ఏం చేయబోతున్నారు? వారి కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? నీలిమ, తెలంగాణలో బస్ డిపోల ఎదుట ఆశా కార్యకర్తలందరూ మెరుపు ధర్నాకు చేయడం జరిగింది. తెలంగాణలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లోని తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి వికారాబాద్, తాండూరు, పరిగి డిపోల్లో చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లోని కుషాయిగూడ బస్ డిపో పరిధిలో కూడా ఆశా వర్గ కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. వారి సమస్యలు పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా వారు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం అనుకోకుండా మెరుపు సమ్మెకు అందరూ ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా తెలియకుండా ముందస్తుగా వాళ్ళు పక్కా వ్యూహంతో ఈ రోజు అన్ని ఆర్టీసీ డిపోలో ఆందోళనకు దిగారు. అయితే సిఐటియు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంతో కొన్ని డిపోల నుంచి బస్సులు బయటికి వెళ్ళడం జరిగింది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఆ తర్వాత పోలీసులు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. నీలిమ, ముఖ్యంగా వారి డిమాండ్లు ఏ విధంగా ఉన్నాయి? వారు ఏం కోరుకుంటున్నారు?
అయితే ఆశా వర్కర్లు ప్రధానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది తమ పరిధిలో లేదని, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఆశా వర్కర్లు మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తారు. వారందరినీ కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ సమస్యపై గత కొంతకాలంగా ఆశా వర్కర్లు ఆందోళన బాట పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనకు సంబంధించి తమ పరిధిలోకి రాదంటూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు తెస్తున్న పరిస్థితి నిలివ.